హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి మేడారం అనమాట. అండ్ మీకు కనుక కొంచెం వీలుండి కొంచెం టైం స్పెండ్ చేయాలి అండ్ కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్ళాలి, వన్ డేలో పోయి రావాలనుకుంటే మాత్రం ఈ మేడారం మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, మీరు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. అండ్ ఈ మేడారంలో వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుందన్నమాట. అండ్ ఈ సంవత్సరం జరగట్లేదు, నెక్స్ట్ ఇయర్ అయితే అవుతుంది. ఇప్పుడు మాత్రం చిన్న మేడారంలో జాతర అవుతుంది కుర్రూరు గ్రామంలో. అండ్ మనకి మేడారం అనే గుర్తుకు రాగానే ఫస్ట్ సమ్మక్క సారక్క అండ్ జంపన్న వాగు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా. అండ్ పోతున్న వే కూడా ఎంత మంచిగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ న్యాచురల్గా ఉంటుంది, చుట్టూ కొండలు ప్రాంతాలు ఉంటాయన్నమాట, అంతా బాగుంటుంది. అండ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనైతే గట్టమ్మ దేవాలయాన్ని అయితే దర్శించుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఈ దేవాలయం దర్శించుకున్న తర్వాతనే మనం ఖచ్చితంగా మేడారం అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో అడవి ప్రాంతం కదా, మన క్రూరముగాలు జంతువులైనా సరే మనం రోడ్డుకు మంచిగా పోయి రావాలనుకున్నా సరే ఈ దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే వెళ్ళాలి అనమాట. అండ్ ఇక్కడ ఎంతమంది ఆహిర్రంటే అండ్ మనకి వరంగల్ నుండి చాలా దూరమే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మేడారం. అండ్ మధ్యలో ఇక్కడ ఒక 50 కిలోమీటర్స్ దగ్గరనైతే ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడే స్టే చేసి ఇక్కడ కొంతమంది వండుకొని కూడా తిని పోతుంటారు అనమాట. అండ్ మేము ఇక్కడే టిఫిన్ అయితే చేయలేదు, కొంచెం ముందుకు పోయినాక చేసినాం ఇంకా. అండ్ మేము ఈ ట్రిప్లో భాగంగా ఎన్ని ట్రిప్స్ చేసినామంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కదా, ఫస్ట్ వేయిస్తామల గుడి చూసినాం, నెక్స్ట్ భద్రకాళి టెంపుల్, డైరెక్ట్ మేడారం కొట్టినాం అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరికాయ రేట్లు మాత్రం 50 రూపాయలకు ఒకటంట, చాలా దోపిడి ఎక్కువైతుంది. అది జస్ట్ 20 రూపాయల కొబ్బరికాయని, దానికి ఒక 30 రూపీస్ వేసినా అయిపోతుంది. కాకపోతే మరీ 30కి 30 ఎక్కువ పెట్టేసి 50 రూపీస్కి అయితే అమ్ముతారు. అండ్ నేను వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీసి మీ సోషల్ మీడియాలో పెడతావా, హల్చల్ చేస్తావా అన్నదామే. సో కాదు అని చెప్పిన. అండ్ ఇక్కడ మాత్రం మనకు గట్టమ్మ దేవాలయం మాత్రం ఇక్కడే మంచిగా పూజ చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయితే కావాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆగుతారు ఇక్కడ, మేడారం పోయే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆగుతారు అనమాట. అండ్ చాలా చాలా అండ్ ఫెస్టివల్స్కి మాత్రం ఎంత రద్దీ ఉంటుందంటే, ఫెస్టివల్స్ అంటే మేడారం జాతర అప్పుడు మీకు కాలు పెట్టే సందు ఉండదు. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుండి అయితే మనకి ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఆయన కొబ్బరికాయ కూడా కొట్టేసి మంచిగా మేడారం పోయి రావాలని చెప్పేసి మొక్కుకొని మేడారం అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. అండ్ మీకు స్టోరీ చెప్తా, మేడారం స్టోరీ. అండ్ సమ్మక్క సారక్క అనేటోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే అక్క చెల్లెలు అనుకుంటారు, కాదండి, సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్ళు, ఓకేనా. సమ్మక్క సారలమ్మ తల్లి కూతుర్లు, సమ్మక్క అమ్మ అన్నమాట, సారలమ్మ బిడ్డ. అండ్ ఇంకొకరు కూడా ఉంటారు వాళ్ళకి. అండ్ జంపన్న కొడుకు అన్నమాట. అండ్ పగిడిద్దరాజు వాళ్ళ భర్త, సమ్మక్క వాళ్ళ భర్త. అండ్ సమ్మక్క సారలమ్మకి ఇద్దరికి కూడా మ్యారేజ్ కూడా అయ్యిందనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే సమ్మక్క సారలమ్మ వచ్చేసి అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ అది రాంగ్, చాలామందికి కూడా తెలియని విషయం. అండ్ మనకి ఎంట్రన్స్లోనే కమాన్ ఉంటుంది. అండ్ మనం స్టోరీలోకి వెళ్ళిపోతే మాత్రం ఈ స్టోరీ మేడారం సమ్మక్క సారక్క కథ గిరిజనుల త్యాగానికి, ధైర్యం మరియు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే గొప్ప చరిత్ర అనమాట. ఇది కాకతీయుల కాలంలోనే జరిగిందనమాట ఈ చరిత్ర. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నిజంగా కాకతీయ సామ్రాజ్యంలో ప్రసారంలో ఉన్నప్పుడు రాజులు తమ అధికారం విస్తరించడానికి అనేక ప్రాంతాల్లో దండయాత్ర జరిపారనమాట. అండ్ అదే సమయంలో ఈ మేడారం కూడా ఒక దండయాత్ర జరిగింది, ఈ మేడారం పైన కూడా. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా జంపన్న వాగు, జాతర అప్పుడు మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి. అండ్ మనకి విస్తీర్ణంలో కాకతీయులు విస్తీర్ణం చేస్తున్న కాలంలో ఈ మేడారం పైన దండయాత్ర జరిగినప్పుడు చాలా అంటే చాలా హింసించారనమాట కాకతీయ రాజులలో ప్రతాపరుద్రుడు మెయిన్ అనమాట. ఇక్కడ తనకి కుగ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలలో పాలించేది ప్రతాపరుద్రుడు అనమాట. ఆ ప్రతాపరుద్రుడు చాలా అంటే మాకు పన్ను కట్టాలి, పంటలు పండకున్నా సరే పన్ను కట్టాలని చెప్పేసి హింసించేవాళ్ళనమాట. సో అప్పుడు గిరిజన ప్రాంతాలు ఏం చేశారంటే సమ్మక్క సారలమ్మను ఆశ్రయించారనమాట. అండ్ వాళ్ళు కూడా ఒక గిరిజన బిడ్డలే అనమాట. సో అదే సమయంలో మేడారం ప్రాంతానికి గిరిజన సముదాయాలకు నివాసనంగా ఉండేది. గిరిజనులు స్వతంత్రంగా ప్రకృతి ఆధారంగా జీవనం సాధించేవారు. కాకతీయుల పాలకు వారి హక్కుల్ని, ఆస్తుల్ని హరించడానికి ప్రారంభించారనమాట. అప్పుడు కాకతీయ రాజు గిరిజన ప్రాంతాలపై తన దండయాత్ర నిలపడానికి సైన్యాన్ని పంపించిండు. గిరిజనులపై భూనాయక దాడులు జరిపి వారిని ప్రాణాంతక ముప్పులు కలిగించారనమాట. గిరిజనులు ధన సంపదలను, పంటలను ధ్వంసం చేసి ఆహారాన్ని లూటీ చేశారనమాట. సో లూటీ చేసిన తర్వాత వాళ్ళు పన్నులు ఎక్కడ నుండి కడతారు, అండ్ పన్ను మీద పన్ను చాలా ఘోరంగా చేసేటోళ్ళు అనమాట. ఆయన సమ్మక్క గిరిజన సముదాయానికి చెందిన ధైర్యవంతురాలు, గిరిజనకు నాయకురాలు. ఆమెకు ఒక స్త్రీగా గిరిజనుల రక్షణ కోసం పోరాడిన శక్తి, ధైర్యం, అనుబంధం గొప్పవిగా భావించింది. అండ్ సమ్మక్క తన ప్రాంతంలోని అన్ని గిరిజన సమూహంగా ఏకతాటిగా చేసి కాకతీయులకు అగనెస్ట్గా ఫైట్ చేసిందనమాట. వాళ్ళకి సమ్మక్క అండ్ సారలమ్మ ఇద్దరు కూడా యుద్ధంలో ఎదుట నిలిచి సమ్మక్క ధైర్యంగా పోరాడి వాళ్ళనైతే ఓడించింది. సారలమ్మ సమ్మక్క కుమార్తె
తల్లి ఆదేశాల ప్రకారం యుద్ధంలో పాల్గొని గిరిజనుల రక్షణ కోసం జీవితాన్ని అర్పించింది. వాళ్ళిద్దరూ కూడా జీవితాన్ని అర్పిస్తారనమాట. ఆ పోరాటంలో గిరిజన రక్షణ కోసం సమ్మక్క తన ప్రాణత్యాగాలను అమర్పించి యుద్ధంలో గాయపడిన చివరికి ఆమె అడవిలోకి వెళ్ళి కనిపించకుండా పోయిందనమాట. అయితే అడవిలోకి వెళ్ళి సమ్మక్క అండ్ సారలమ్మ ఇద్దరు కూడా వాళ్ళ కత్తిపోట్లు పొడిచిన కానీ రక్తం ఒక్క చుక్క కూడా తను నివసించిన ప్రాంతంలో పడొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లనే రక్తాన్ని ఒక్క చుక్క కూడా కింద పడనేయకుండా వాళ్ళు నివసించిన ప్రాంతంలో ఒక గుట్టపైకి వెళ్ళి వాళ్ళైతే కుంకుమ భరణిగా వెలిసిపోతుంటారు అనమాట. సో ఇక్కడ మనకు ఆనవాళ్ళు మనకు జాతరప్పుడు తీసుకొచ్చేది కూడా అక్కడి నుండి చిలకలగట్టు నుండి అయితే మనకు మేడారంలో కుంకుమ భరణి రూపకంగానే తీసుకొచ్చి అమ్మవాళ్ళని ఇక్కడ మనకైతే చూపిస్తూ ఉంటారు. అండ్ చాలా మంది అనుకుంటుండొచ్చు గుడి ఎక్కడ ఉంది అని చెప్పేసి. గుడి ఏముండదండి ఇక్కడ. గుడి లేకుండా పూజించేదే గిరిజన ప్రజల ఆత్మవిశ్వాసంలో మనకి మేడారం అయితే ఉంటుంది. అండ్ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. సండే మేము పోయింది, ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ మనము అమ్మవార్లకు సమ్మక్కకి సారక్కకి మనం బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ కోరుకున్న కోరికే తీరుతుంది, కొంగు బంగారంగా నిలుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు. అండ్ జంపన్న కూడా ప్రాణత్యాగం చేసిండు. జంపన్న ప్రాణత్యాగం చేసి జంపన్న వాగులో కొట్టుకొని పోయిండు అనమాట. సో అదే దానికి ఆ వాగు పేరే జంపన్న వాగు అని పెట్టేసిరు. చిలకలగట్టి నుండి అమ్మవారిని తీసుకొస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని. ఇప్పటికీ స్టిల్ ఇక్కడ పూజారులు మాత్రం కోయ వాళ్ళే ఉంటారు, ఇంకొవ్వరు ఉండరండి. మనకి కోయలే పూజ చేస్తుంటారు. కోయ వాళ్ళతో జాతర అప్పుడు కూడా కోయ వాళ్ళే చేస్తుంటారు. సమ్మక్క సారలమ్మ అన్యాయాన్ని ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి, స్వేచ్ఛ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి, త్యాగం సాంఘిక భావం సమాజానికి అత్యంత కీలకం సమ్మక్క సారలమ్మలో ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ స్టోరీ నుండి అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనకి ఈ సమ్మక్క సారలమ్మ గుడికి వెళ్ళాలని అయితే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదా. అండ్ అటువంటి వాళ్ళ కోసం మనకు వరంగల్ నుండి అయినా సరే, హైదరాబాద్ నుండి అయినా సరే జాతర అప్పుడు మాత్రం స్పెషల్ బస్సెస్ అయితే వేస్తుంటారు. అండ్ మనకు రైలు సౌకర్యం కూడా ఉంది. అండ్ వరంగల్ లేదా కాజీపేట రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్సీఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి అయితే మనకు ఈ బస్సులు అయితే నడుపుతూ ఉంటారనమాట. తాండ్వాయి మండలం వరంగల్ నుండి సుమారు 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాతర ఆర్థికంగా పర్యాటక రంగాలకు కూడా మద్దతుగా అందిస్తుంది. వేలాది ప్రజలు వాణిజ్య కార్యకలాపాలతో పాల్గొంటారు, భక్తులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తూ ఉంటారు. అండ్ వరల్డ్ ట్రైబల్ ఫెస్టివల్ ఏది అంటే సమ్మక్క సారక్క జాతర అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద జాతర అని చెప్పేసి ప్రపంచంలో కాదు, ఏషియాలోనే అతిపెద్ద జాతర ఏది అని చెప్పేస్తే ట్రైబల్ జాతర సమ్మక్క సారక్క జాతర అనమాట. మా దర్శనం మాత్రం మంచిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ జోడు మేకలని, జోడు కోళ్ళని అయితే సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు సమ్మక్కకి సారలమ్మకి. అండ్ బలిదానాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. జంతు బలులు దానాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ మంచిగా వాళ్ళు మొక్కుకొని కోరిన కోరిక నెరవేరితే మాత్రం నిలువెత్తు బంగారాన్ని అయితే ఇస్తుంటారు. అంటే మనిషి ఎంత అయితే బరువు ఉంటాడో అంత బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. అండ్ మనకి పగిడిద్దరాజు ఇక్కడే ఉంటారు, సమ్మక్క సారలమ్మ వాళ్ళ కూతులు కూడా ఇక్కడే. అండ్ ఇక్కడే నిలవెత్తు బంగారం తూకు జోకి ఇస్తుంటారు అనమాట. ఇట్లా త్రాసులో పెట్టి బంగారాన్ని మనిషిని చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే మనము వనమూలికలు కూడా అమ్ముతూ ఉంటారు ప్రజలు. మనకు కావాల్సిన వనమూలికలు కూడా తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్. అండ్ చాలా చాలా బాగా జరిగింది. అండ్ జాతర అప్పుడు వస్తే మాత్రం మనం ఇంత ఫ్రీగానైతే చూడలేము. అండ్ ఇక్కడి వరకు కూడా మనం ఇప్పుడు గద్దెల దగ్గరికి వెళ్ళినాం, కాకపోతే అసలు గద్దెల దగ్గరికి కూడా దూరం నుండి ఇస్తాం. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మేడారంలో ఇక్కడ అబ్బాయిలు మొగోళ్ళే వరి నారు విక్తున్నారు. అండ్ వరి నాటు కూడా ఇస్తున్నారు, అంత మంచిగా ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఇట్లా థ్రెడ్ పెట్టుకొని మరీ ఇస్తున్నారు. ఈ వ్యవసాయాన్ని ఏమంటారో తెలియదు. మోస్ట్లీ ట్రైబల్స్ అయితే పొడు వ్యవసాయం చేస్తుంటారు. పొడు వ్యవసాయం అంటే అన్ని కలిపి వేస్తుంటారు అనమాట. రాగులు, సద్దలు, జొన్నలు ఇట్లా వరి సపరేట్గా వేసినా సరే కానీ పొడు వ్యవసాయం చేస్తారు. ఆ పొడు వ్యవసాయం అనేది ఇక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు, నేను అడగలేదు మోస్ట్లీ. అండ్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ జాతర మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు వెళ్తే మాత్రం వీకెండ్స్లలో వెళ్ళండి ఖచ్చితంగా. ఒక్కసారి అయితే చూడాలని చెప్తాను నేను. జాతర అప్పుడు వీలు కాకుండా సార్ ఇలాంటి టైమ్స్లలో వెళ్ళాలి. ఎప్పటికైనా దేవతలు మనల్ని ఆశీర్వదించని కదా వన దేవతలు. అండ్ ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. అండ్ మా దర్శనం కంప్లీట్ అయిపోయింది, మేమైతే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను. అండ్ ఎంతమంది సమ్మక్క సారక్క జాతర చూసిరో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఎంతమంది జాతర టైంలో వెళ్ళిరు, ఎంతమంది అసలుకి అక్కడ మీకు చూసిన ప్రదేశాలలో ఏమేమి నచ్చింది మేడారంలో అని అయితే చెప్పండి. జాతర అప్పుడు మాత్రం చాలా చాలా భయంకరంగా ఉంటారు ప్రజలు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కరు తప్పిపోయినా సరే కానీ ఘోరంగా తప్పిపోతుంటారు అనమాట.
ఓకేనా. ఇప్పుడే మేడారం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన ప్లాన్ వచ్చేసి అయితే లక్నవరం అనమాట. లక్నవరం బీచ్ అదంతా చూడాలి. చాలా రోజులు అయింది అసలుకి మేము మేడారం రాక. అండ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, సండే కదా ఈరోజు, ఫుల్ పబ్లిక్ అయితే ఉందన్నమాట. బస్సెస్ ఇదంతా హెవీ రషెస్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మీరైతే సండే టైంలకే రాకండి, సాటర్డే సండేస్ చాలా రష్ ఉంది. బస్సులు అవి ఇవి అన్నీ ఫుల్ అయిపోయినాయి, చాలా రష్ ఎక్కువ ఉంది. అండ్ మేము బండకు దగ్గర పెట్టాల్సి వచ్చింది. అండ్ చాలా దూరం అయిపోయింది అసలుకి. ఎంత మంది అంటే దర్శనం అయితే కొంచెం దబ్బున అయింది. ఒక 30 minutesలో కంప్లీట్ అయిపోయింది దర్శనం. కాకపోతే ఈ బండే మరీ లాంగ్ పార్కింగ్ అయిపోయింది, 1 kilometer. అదే మనము జాతర అప్పుడు వచ్చినాం అనుకోండి, ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనకైతే ఒక 10 kilometers అవే ఉంటుంది మన బండి. ఓన్ వెహికల్ అయినా ఏదైనా బస్సులో వస్తే బెటర్. అండ్ ఇంకా మా వాళ్ళు అయితే ఎడురు ఏమో ఇంకా వస్తలేరు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే వెళ్తాం. ఓకేనా. నెక్స్ట్ అయితే లక్నవరంలో చూసేద్దాం. ఓకే, బాయ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎటువంటి మాట మీద వీడియోస్ ఏమంటారు కూడా చేయండి. రెసిపీస్ అయితే చాలా బాగా పోస్ట్ చేసిన, బట్ మీరే చూసి కామెంట్ అయితే చేసలేరు. కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా, బాయ్. లైక్ కూడా చేయండి.